తప్పు నాదేనని మీరు డిసైడ్ చేసేసుకున్నారా బాబాయ్? అది కాదమ్మా, నేను డిసైడ్ చేసుకోవడం కాదు. అసలు ఎందుకంత దూరం వచ్చిందా అని అడుగుతున్నాను. అసలు చిన్న ఎందుకు క్షమాపణలు చెప్పాలి? వాడు ఇంకా మంచితనం కలిగిన వాడు కాబట్టి అమృత తొందరపడినా చిన్న తొందరపడలేదు. అంటే నువ్వు చేసింది తప్పని నీకు తెలుసన్నమాట. నేనేం తప్పు చేయలేదు. తప్పు చేయలేదా? చిన్న అన్నయ్యని అంత అవమానకరంగా మాట్లాడడం తప్పు కాదా? అన్నయ్య ఏ చెప్తే అర్థం కదా? ఎందుకు అన్నయ్య అని పిలిచి టార్చర్ పెడతావు? వెళ్ళి నీ స్థాయి మనుషులు చూసి అన్నయ్య అని పిలుచుకో. వెళ్ళు. రేపడు చెప్పురా, మరో అరగంటలో స్పేర్ పార్ట్స్ తీసుకురాకపోతే ముందు నీకుంటది. ఏంట్రా చిన్న, ఏంటి ఆ అమ్మాయిని అంతలా ఏడిపించావు? వాళ్ళమ్మ మాట్లాడిన దానికి పాపం ఆ అమ్మాయిని ఎందుకు అలా అంటావు? నీకు మాట్లాడడం ఇష్టం లేదంటే అది మామూలుగా కూడా చెప్పొచ్చు. ఇలా విసుకోవడం ఎందుకు? అలా అనకపోతే అను వెళ్ళదురా. తనని చూసి మాట్లాడకుండా నేను ఉండలేనురా. అందుకే గుడ్ మార్నింగ్ రాజా. రారా విశ్వం, రా కూర్చో. వస్తున్నానని ఒక్క ఫోన్ కూడా చేయలేదు. వేరే పని మీద ఇక్కడ దాకా వచ్చాను రాజా. ఎలాగూ వచ్చాను కదా, నీతో మాట్లాడినట్టుంటుంది, అలాగే నిశ్చితార్థం గురించి 4 విషయాలు చెప్పినట్టుంటుందని వచ్చేశాను. ఓ అలాగా, సరే ఉండు, కాఫీ తాగుదాం. నా క్యాబిన్కి 2 కాఫీ పంపించండి. ఓకే సార్. ఇప్పుడు కాఫీలు ఎందుకు రాజా? ఎందుకేంట్రా, ఆఫీస్కి వచ్చిన మనిషికి కనీసం కాఫీ అయినా ఇవ్వకుండా ఎలా పంపిస్తాను? ఇదిగో ఇలాంటి మర్యాదలే రేపు పెళ్లి వాళ్ళకు కూడా చేయాలి రాజా. తప్పకుండా. అది వేరే చెప్పాలారా? వీళ్ళ గురించి మాత్రం చెప్పాలి రాజా. ఎందుకంటే ముఖ్యంగా ఆ చంద్రశేఖర్ గారి కుటుంబానికి పట్టింపులు ఎక్కువ. ఏ విషయంలో అయినా అంత తేలిగ్గా కాంప్రమైజ్ అయ్యే మనుషులు కాదు వాళ్ళు. వాళ్లకు మంచి కుటుంబం నుంచి అమ్మాయిని కోడలుగా తెచ్చుకోవాలని కోరిక. అందుకే ఎన్ని సంబంధాలు వచ్చినా కాదు అనుకున్నారు. నీ గురించి, నీకున్న మంచి పేరు గురించి విని ఈ సంబంధం ఖాయం చేసుకోవాలని తహతహలాడుతున్నారు. కాఫీ. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళకు అనుమానం చాలా ఎక్కువ రాజా. ఎంత మర్యాదిస్తారో అంత మర్యాదలు కోరుకునే మనుషులు వాళ్ళు. కాబట్టి వాళ్లకు ఏ లోటు రాకుండా నిశ్చితార్థం జరిపించాలి మనం. అలాగే విశ్వం, వాళ్ళ మర్యాదలకి ఏ మాత్రం తక్కువ కాకుండా అన్నీ చూసుకుందాం. నేనేమీ తక్కువ చేయను కదా. ఫంక్షన్ కూడా వాళ్ళు ఎక్కడ చేద్దామంటే అక్కడే చేద్దాం. వాళ్ళు ఏం కావాలంటే అది తెప్పిస్తాను. నాకున్నది ఒక్కగానొక్క కూతుర్రా. తనకి ఏ లోటు రాకుండా చూసుకోవటం నా బాధ్యత విశ్వం. నాకు తెలుసురా, కాకపోతే నేను అటు ఇటు కూడా కావాల్సిన మనిషిని కదా. చెప్పడం నా ధర్మం, అందుకే చెప్తున్నాను.
సరే పద వెళ్దాం. నువ్వెందుకు రాజా, నేను కనుక్కుంటాను కదా. నువ్వు వచ్చి ఏం చేయమంటారు అని అడగడం బాగుండదు రాజా. నీ డిగ్నిటీని కాపాడటం కూడా నా బాధ్యతే కదా. రేయ్, నేను ఆడపిల్ల తండ్రినిరా, నాకు డిగ్నిటీ ఏంటి చెప్పు? భలే వాడివే రాజా. ఈ రోజుల్లో ఆడపిల్లలను కనడమే ఓ డిగ్నిటీ. మగపిల్లల్ని ఎలాగైనా పెంచొచ్చు రాజా, కానీ ఆడపిల్లల్ని పద్ధతిలో పెంచి చదివించి సంస్కృతి సాంప్రదాయాలు నేర్పి చక్కగా పెళ్లి చేయటంలోనే తల్లిదండ్రుల గొప్పతనం బయటపడుతుంది రాజా. ఒక రకంగా చెప్పాలంటే పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల గొప్పతనం ఎలాంటిదో ఆడపిల్ల విషయంలోనే బయటపడుతుంది రాజా. ఆ, మరి నేను బయలుదేరతాను రాజా. వాళ్ళ విషయాలు తెలుసుకుని మళ్ళీ కలుస్తాను. వస్తాను. అలాగే బాయ్ రా. ఓకే బాయ్. అవునా? ఎప్పుడు పెట్టుకుంటారట? ఏమంత తొందర వాడికి? ఓ ఓకే, అంత ఆర్భాటం చేస్తున్నారా? వాళ్ళ మొహం ఎంత ఆర్భాటం చేసినా పెళ్లి జరగాలి కదా. నాకక్కడ జరిగేవి నువ్వు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండు, ఓకేనా? ఏమైంది? ఎవరు ఫోన్లో? ఎవరో ఉంటారులే, అవన్నీ నీకెందుకు? పోనీ ఏం చెప్పారో అదేనే చెప్పు. అనుకి నిశ్చితార్థం పెట్టుకుంటున్నారట. చాలా ఆర్భాటంగా చేయబోతున్నారంట. అవునా? అసలు నీకు అక్కడి విషయాలు ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరున్నారు? ఎక్కడ చూసినా ఎవరో ఒకరు నీ మనుషులుంటారే. ఉంటారు. నా శత్రువుల చుట్టూ నా మనుషులు కాపలా కాస్తూనే ఉంటారు. వాళ్ళేం చేసినా నాకు ఈజీగా తెలిసిపోతుంది. తెలుసుకొని ఏం చేస్తావు? అయినా ఆ ఇంట్లో అంత పెద్ద ఫంక్షన్ జరుగుతున్నా ఏ ఒక్కరైనా రామ్మా అని బొట్టు పెట్టి పిలిచారా? నిన్ను పిలవలేదు. అమృతైనా చెప్పిందా? లేదు. అంటే నువ్వు వాళ్ళ దృష్టిలో ఎందుకు పనికిరాని దానివి. అందుకే ఇకనైనా బుద్ధి తెచ్చుకొని వాళ్ళ గురించి ఆలోచించడం ఆపేసి నీ గురించి నీ కుటుంబం గురించి ఆలోచించు భార్గవి. నీ ఉచిత సలహాలు నాకేం అవసరం లేదు. అంతేలే, నాలాంటి వాళ్ళు చెప్పే సలహాలు ఉచితంగా వస్తాయి కాబట్టి ఉచిత సలహాలని చెప్పి పట్టించుకోరు. అదే రేపు పిచ్చి ముదిరాక ఏ సైకియాట్రిస్ట్ దగ్గరకు వెళ్తే ఇవే సలహాలు ఫీజు తీసుకొని చెప్తే వింటాం. అంటే నాకు పిచ్చి పడుతుందనా నీ ఉద్దేశం? పడుతుందా ఏంటి? ఆల్రెడీ పట్టింది. సందీప్, పొద్దస్తమానం ఆ రాజా గురించి, చందు గురించి, వాళ్ళ కుటుంబం గురించి ఇది తప్ప మరో ఆలోచనే లేదా నీకు? వాళ్ళు తిన్నారు, వాళ్ళు పడుకున్నారు, వాళ్ళు నవ్వారు, వాళ్ళు ఏడ్చారు. ఎప్పుడు ఈ గోల్తోనే సరిపోతుంది నీకు. షట్ అప్. ఆ రాజా నాకు శత్రువు. నా శత్రువు గురించి నేను ఆలోచిస్తూనే ఉంటాను. ఆలోచించు, తప్పులేదు భార్గవి. కానీ రాత్రి మౌళ్ళు అదే గోలా. ఇప్పుడు తన కూతురికి పెళ్లి చేస్తుంటే నీకేంటి బాధ? నిన్ను పెళ్లి ఖర్చులకు డబ్బులేమైనా పెట్టమని అడిగారా? లేదుగా. పోనీ నిన్ను దగ్గరుండి ఆ పెళ్లి పనులు చూడమని చెప్పారా? అది లేదు కదా. మరి ఇంకెందుకు నీకు బాధ? నా కొడుక్కి పెళ్లి జరగకుండా ఆ అనుకి పెళ్లి ఎలా జరుగుతుంది? ఇక్కడ నా కొడుక్కి వసుని దూరం చేసి తన కూతురికి పెళ్లి చేస్తాడా? బాగుంది. మన వాడి సంగతి తెలిసి ఆ వసు పెళ్ళొద్దు అండి. దానికి మధ్యలో ఆ రాజా ఏం చేశాడు? వసు ఎందుకు వద్దంది? ఆ చిన్నగాడి వల్లే కదా. ఆ చిన్నగాడెవరు? ఆ రాజాకి కొడుకే కదా. ఎలా చూసినా వాళ్ల వల్లే నాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే ఆ అను పెళ్లి జరగనివ్వను. నిన్నటి దాకా రాజా, చందు, మీ నాన్న, అమృత వీళ్ళే అనుకున్నాను. ఇప్పుడు అను మీద కూడా నీ చూపు పడిందా? ఎన్ని తరాల మీద కక్ష సాధిస్తావు నువ్వు? ఎవరిని ప్రశాంతంగా ఉండనివ్వవా? నా జోలికొస్తే ఎన్ని తరాలైనా వదిలిపెట్టను. వాళ్ళెక్కడ నీ జోలికొచ్చారు? నువ్వే వాళ్ళ వెంటపడి వేధిస్తున్నావు. నీకు చేతనైతే మన వాడికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేయి. అంతేగాని
ఆ పిల్ల పెళ్లి మాత్రం చెడగొట్టుకు భార్గవి. ఇప్పటికి మనం చేసుకున్న పాపం ఏంటో గాని మనకెలాగూ మనశ్శాంతి లేదు. మరో ఆడపిల్ల పెళ్లి ఆపి ఆ పాపం కూడా మూట కట్టుకోవద్దు. నీ నీతి సూక్తులు కట్టిపెట్టు. నీ బోడి సలహాలు నాకేం అవసరం లేదు. నేనేం చెయ్యాలో నాకు బాగా తెలుసు. శత్రువుల మీద జాలి చూపించడానికి నేనేమి చేతకాని దాన్ని కాదు. ఈ భార్గవి క్యారెక్టర్ అది కాదు, గుర్తుంచుకో. నీ క్యారెక్టర్ ఏంటో నాకు తెలీదా? నీలాంటి వాళ్లకు చివరికి ట్రాజడీ ఎండింగే. అమ్మా నొప్పిగా ఉందను. మరి ఉండదా ఏంటి? వద్దు వద్దు అంటుంటే నేను నడుపుతా అన్నావు. తీసుకునెళ్ళి కారు గుద్దించావు. ఇంకా నయం, ఆ దెబ్బతో సరిపోయింది. లేకపోతే ఏ కాలో చేయో విరుగుండేది. అబ్బా ఈ నొప్పి కంటే నీ గోలు ఎక్కువైంది. నాకు తొందరగా ఏదో ఒకటి చేయి, నీకు దండం పెడతాను. ఉండు, వచ్చాం కదా హాస్పిటల్కి. అను అను ఏంటమ్మా ఇలా వచ్చావు? నా ఫ్రెండ్ కాలికి దెబ్బ తగిలిందంటే అందుకే తీసుకుని వచ్చాను. అలాగా, ఇది చూపించమ్మా. ఇలా రామ్మా. ఇక నుంచి నువ్వు నన్ను అన్నయ్య అని పిలవాల్సిన అవసరం లేదు. అసలు నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం అంతకంటే లేదు. వెళ్ళు. ఏం పర్వాలేదు, చిన్న దెబ్బే. కట్టాను, పెయిన్ కిల్లర్స్ ఇస్తాను. కాసేపు ఉండి వెళ్ళిపోవచ్చు. సరేనా? అను, చెప్పింది వినపడిందా? ఏంటి మాట్లాడు? ఓ, నీ ఫ్రెండ్కి ఏమైనా అవుతుందన్నా? ఏం కాదులే, కానీ జాగ్రత్తగా డ్రైవింగ్ చేయకపోతే ఈసారి గట్టిగానే తగులుతాయి, గుర్తుంచుకో. నువ్వు కాసేపు బ్రష్ తీసుకోమ్మా. అను, నా త్వర. ఏమైందను? ఎప్పుడూ గలగలా మాట్లాడేదానివి, ఏంటి అసలు మాట్లాడడం లేదు? నీ ఫ్రెండ్ గురించేనా నీ దిగులంతా? కాదా అంటే నీ కొడుకు గురించి. ఏంటి? అదే ఆంటీ, మాట్లాడితే ఆ చిన్న అన్నయ్యని నా కొడుకు అంటారు కదా, అందుకే అలా అన్నాను. ఇంతకీ వాడేం చేశాడు? నాతో మాట్లాడడం మానేశాడు. ఎందుకు? నా స్థాయి వేరంట, తన స్థాయి వేరంట. నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళ గురించి రాకూడదు, ఇక నుంచి నా కోసం రావద్దు, నన్ను కలవద్దు, నాతో మాట్లాడొద్దు అని ఏదేదో మాట్లాడిస్తున్నాడు ఆంటీ. అసలు ఏమైంది మీ ఇద్దరికి? మీరిద్దరూ ఎందుకు ఒకరినొకరు అలా అనుకున్నారు? నేనేం అనలేదు, అంతా అన్నయ్యే అన్నాడు. ఆ రోజు మా మమ్మీ వచ్చి చిన్న అన్నయ్యని కోపడి నానా మాటలు అన్నది కదా, ఆ కోపం నా మీద చూపిస్తున్నాడు. మా మమ్మీ అన్నదానికి నేనేం చేస్తాను ఆంటీ? నాతో ఎందుకు మాట్లాడు? తనది నేలబారు జీవితం అంట, తనది చాలా తక్కువ స్థాయి అంట, ఏదేదో మాట్లాడుతున్నాడు. అసలు నన్ను గ్యారేజ్ కి రావద్దు అంటున్నాడు. వాడంటే నువ్వు వెళ్ళడం మానేస్తావా? ఏ, వాడన్ని మాట్లాడుతుంటే నువ్వెందుకు నోరు విప్పలేదు? నువ్వెన్ని చెప్పినా నేనైతే నీకోసం వస్తాను, ఇది మా అన్నయ్య గ్యారేజ్, నేను వస్తాను అని నువ్వెందుకు అనలేదు? ఎలా అనమంటారు ఆంటీ? నేనేవి తనకి సొంత అన్నని కాదుగా అంటుంటే ఎలా నచ్చ చెప్పాలి తనకి? అంత మాట అన్నాడా వాడు? పాపం అందులో అన్నయ్య తప్పు కూడా ఏం లేదులే. ఆ రోజు మా మమ్మీ అలా మాట్లాడింది, అన్నయ్యని కొట్టడానికి చెయ్యి కూడా ఎత్తింది. మరి కోపం రాదా?
కాకపోతే నాకు దూరంగా ఉంటాను అనడమే నాకు నచ్చలేదు. పాపం చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాడు కదమ్మా. ఎవరైనా ఇష్టపడ్డ వాళ్ళు ఉన్నట్టుండి దూరం అవుతారు అంటే తట్టుకోలేక ఆ బాధనలా చూపిస్తారు. అంతేకాని నువ్వంటే ప్రేమ లేక కాదు. నేనేం దూరంగా ఉంటాను అనలేదు కదా ఆంటీ. నేను అన్నయ్య అని పిలుస్తూ వెళ్తున్నాను కదా, మరి నన్నెందుకు గ్యారేజ్ కి రావద్దు అంటాడు? మీ మమ్మీ నిన్నేదైనా అంటుందని భయం కావచ్చు. తన వల్ల నీకెక్కడ ఇబ్బందులు వస్తాయని అలా మాట్లాడి ఉండొచ్చు. అదే నాకు నచ్చడం లేదా ఆంటీ. ఎందుకలా మాట్లాడాలి? మా మమ్మీ కంటే ముందు నేను పరిచయం. నాకు రక్తం ఇచ్చి కాపాడి అన్నయ్య అయ్యాడు. ఈరోజు అమ్మ ఏదో అన్నదని నన్ను రావద్దు మాట్లాడొద్దు అంటాడా? నాకెంత బాధగా ఉంటుంది చెప్పండి. నాకంతా అర్థమైందమ్మా. నేను చిన్నతో మాట్లాడతాను. వాడు మళ్ళీ తన చెల్లెలైన నిన్ను చూడాలి అనేలా చేస్తాను. సరేనా? మీరు చెప్తే సరే ఆంటీ. అమ్మయ్యా, ఇప్పటికైనా నవ్వావా? వెళ్ళు, వెళ్ళి నీ ఫ్రెండ్ పలకరించు. రాజా గారు, మీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కి డైరెక్టర్ అయినప్పటి నుంచి మన ఛాంబర్కే ఓ గొప్ప కళ వచ్చిందంటే నమ్మండి. మన ఛాంబర్ తరపున ఏ ప్రాబ్లం ఉన్నా మీరు పోరాడతారు. మనం హక్కుల్ని సాధించుకుంటాం అనే నమ్మకం నాకుంది. హక్కుల కోసం పోరాడమే కాదు, బాధ్యతల్ని మర్చిపోయిన వాళ్ళని శిక్షించడం కూడా నా డ్యూటీలో భాగమే సుధీర్ గారు. గవర్నమెంట్ వర్క్స్ విషయంలో మీ మీద వచ్చిన ఎలిగేషన్స్ కి మీరే సమాధానం చెప్తారు. అవన్నీ ఒట్టి రూమర్స్ అండి, అవేం పట్టించుకోకండి. మరి మీకు వచ్చిన లీగల్ నోటీసుల గురించి కూడా వదిలేయమంటారా? అది నేను కోర్టులో తెలుసుకుంటాను. దానికి మీకు సంబంధం ఏముంది చెప్పండి. సంబంధం లేకపోవడం ఏంటండి? మీరు ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో మెంబర్ కావడం వల్ల మాకు నోటీసులు పంపించారు. మీ వల్ల ఈ సభ్యులందరినీ బ్లాక్ లిస్ట్ లో పెట్టే పరిస్థితి వచ్చింది. అందుకే కదా ఛాంబర్ మన హక్కుల కోసం పోరాడాలి. తప్పులు మీరు చేస్తే మీ అందరం మీకోసం పోరాడాలా? మీ ఒక్కరి కోసం మేం బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళాలా? ఏం మాట్లాడుతున్నారు సుధీర్? మీరు చేసిన వర్క్స్ లో లోపాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఈ విషయంలో ఛాంబర్ మీకు ఎలా సపోర్ట్ చేస్తుంది? అదంతా అబద్ధం రాజా గారు. ఆ ఇంజనీర్ అడిగినంత డబ్బు ఇవ్వలేదని నా మీద ఏవేవో రాసి పంపించాడు. మరి క్వాలిటీ కంట్రోల్ కమిటీ కూడా మీకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఎందుకు ఇచ్చింది? మీరు ఎన్ని తప్పులు చేసింది చాలక దాన్ని సమర్థించుకుంటూ ఛాంబర్ కి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఈ సమయంలో మిమ్మల్ని ఛాంబర్ నుంచి తప్పించక తప్పదు. ఇప్పుడు మీరు కూడా నన్ను డిస్మిస్ చేస్తే నేను కోర్టులో గెలవడం చాలా కష్టం అండి. నాకు కోట్లలో నష్టం వస్తుంది. ఇలాంటి సమయంలో ఛాంబర్ నాకు సపోర్ట్ చేయాలి కానీ నన్ను తప్పించడం ఏంటండి? కావాలంటే ఈ కేసు అయిపోయాక నేనే తప్పుకుంటాను. అది కుదరదు సుధీర్. రాజా గారు, మీ వల్ల ఛాంబర్ కి ఇలా బ్యాడ్ నేమ్ రావడం నాకిష్టం లేదు. మిమ్మల్ని డిస్మిస్ చేయక తప్పదు. అంత మాట అనగండి రాజా గారు. మీరు వచ్చాక నాకు మంచి జరుగుతుంది అనుకుంటే మీరే నాకు అన్యాయం చేస్తారా? నేను నిజాయితీ కలిగిన వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. అయినా ఇది నా ఒక్కరి నిర్ణయం కాదు. ఐఎమ్ సారీ, ఈ విషయంలో నేనేం చేయలేను. సార్, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. బోర్డు డైరెక్టర్గా మీరు తలుచుకుంటే నిర్ణయం తీసుకోగలరు. నేను పీకల దాకా కూరుకుపోయి ఉన్నాను. ప్లీజ్. ఈ భయం, బాధ మీకు ముందు నుండే ఉండాల్సింది. మీరు తప్పులు చేసి ఛాంబర్ ఆఫ్ కామర్స్ పేరు చెప్తే సరిపోతుందా? ఇకపై మా నుంచి మీకు ఏ సపోర్టు ఉండదు. మీ ఒక్కరి కోసం మేమందరం బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళాలా? యు ఆర్ డిస్మిస్. దట్స్ ఆల్. అది కాదండి, ప్లీజ్. మీటింగ్ ఈస్ ఓవర్. రేపు మీకు డిస్మిస్ లెటర్ వస్తుంది, తీసుకోండి. లేదంటే మీ పరువు కోసం ముందే రాజీనామా చేయండి. ఆలోచన, నిర్ణయం మీదే. రాజా గారు, సార్, రాజా గారు, సార్. సార్, సార్, రాజా గారు, ఒక్కసారి ఆలోచించండి. దీనివల్ల నేను చాలా నష్టపోతాను. కావాలంటే మీరు ఛాంబర్కి ఎంత పెనాల్టీ కట్టమంటే అంత కడతాను. చూడండి,
డబ్బు పెడితే అన్ని కొనుక్కోవచ్చు అనుకోవడం చాలా తప్పు. ఈ ఆలోచనతోనే మీరు ఆ కాంట్రాక్ట్ విషయంలో రాజీ పడ్డారు. డబ్బు కోసం క్వాలిటీని తగలబెట్టారు. ఇంకా మీ ఆలోచన మారలేదు చూసారా? మీరు ముందు నీతి నిజాయితీగా బ్రతకడం అలవాటు చేసుకోండి. 10 మందికి ఆదర్శంగా ఉండేలా ప్రవర్తించడం నేర్చుకోండి. ఇప్పుడు జరిగింది ఒక లెసన్ అనుకోండి. నీతులనేవి ఎదుటి వారికి చెప్పడానికే బాగుంటాయి సార్, కానీ అవి మనం కూడా ఆచరించాలి. నేను ఎప్పుడూ ఎవరిని మీలాగా మోసం చేసి నోటీసులు అందుకోలేదే. నిజాయితీగానే ఉన్నాను. అవునా? అయితే మీ ఆవిడ తమకు విడాకుల నోటీస్ ఎందుకు ఇచ్చిందండి? నీతి నిజాయితీ అని తెగ లెక్చర్ పీకర్గా నాకు. మరి తమరు మీ ఆవిడ విషయంలో ఎంత నిజాయితీగా ఉన్నారో చెప్పండి సార్. ఇంట్లో అప్సరస్ లాంటి భార్యను పెట్టుకొని అదెవరో కరుణ, దాంతో కలిసి తిరుగుతున్నారే, దానికేం సమాధానం చెప్తారు సార్? Shut up! అది నా పర్సనల్ విషయం. దాని గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏ నా పర్సనల్ విషయాన్ని చాంబర్లో పెట్టి ఇంత పెద్ద ఇష్యూ చేయలేదా? ఇంట్లో ఉన్న డాక్టర్ పెళ్ళాన్ని మోసం చేసి తమరు మాత్రం నర్సుతో సరసాలాడితే తప్పు లేదు. మేం మాత్రం బిజినెస్ లో తప్పులు చేయకూడదు. చెప్పేవి శ్రీరంగ రీతులు, దూరేవి సాని గుడిసెలని. పెళ్ళాన్ని కాదని నర్సుతో సరసాలాడే నువ్వు కూడా నీతి నిజాయితీల గురించి చెప్తున్నావా? నేను నిజాయితీగా లేకపోతే డబ్బులే నష్టం, కానీ నీ వల్ల నీ పెళ్ళాం జీవితమే నష్టపోతుంది. నీ మీద ఎంత కోపం చిరాకు లేకపోతే ఈ వయసులో విడాకుల దాకా వెళ్తుంది. నువ్వు ఎంత టార్చర్ పెట్టకపోయి ఉంటే సూసైడ్ దాకా వెళ్తుంది. మనం కళ్ళు మూసుకుంటే లోకం గుడిదంటే ఎలా? నీకు 2 కళ్ళు అయితే లోకానికి 1,000,000 కళ్ళు. నీ బతుకేంటో ఎవరికి తెలీదు. అక్కడికి నువ్వేదో పెద్ద నీతివంతుడు అయినట్టు నాకు నీతులు చెప్తున్నావు. సిగ్గు లేకపోతే సరే. సుధీర్, ఏం మాట్లాడుతున్నా? చాలా ఊరుకోవయ్యా. మీరంతా కలిసి ఈ తిరుగుబోతునే డైరెక్టర్ గా ఎన్నుకోవడం, ఈయన గారు నాకు వార్నింగ్లు ఇవ్వడం. మీరు నన్ను డిస్మిస్ చేసేదేంటి? పెళ్ళాన్ని మోసం చేసిన ఇలాంటి వాడు డైరెక్టర్ గా ఉన్న ఛాంబర్ కి నేనే రాజీనామా చేస్తున్నాను.